కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల వ్యవహారానికి సంబంధించి మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి జైపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్. కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములకు సంబంధించిన వివాదం కొనసాగుతుంది. గత శనివారం రోజున ప్రారంభమైనటువంటి ఈ వివాదం ఇవాళ ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ వస్తుంది. శనివారం రోజున కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే వెంకటరామరెడ్డికి సవాల్ విసిరారు. ఈ భూములకు సంబంధించిన విషయంపై బహిరంగ చర్చకు రావాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. అయితే సవాలుకు ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి స్పందించడంతో గత శనివారం రోజున కామారెడ్డి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలోనే శిశు మందిర్ వద్దకు వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులను ఇతర ఎన్ఎస్ఏకి చెందినటువంటి నేతలందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఆయా మండలాల పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే అదే క్రమంలో శనివారం రోజున పోసానిపేట సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. క్యాంప్ కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి డౌన్ అంటూ నినాదాలు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ బీజేపీ కార్యకర్తలు అక్కడ ఆ కారును ధ్వంసం చేసి పూర్తిగా నిప్పిపెట్టారు. ఆ పోలీసులు కూడా గిరెడ్డి మహేందర్ రెడ్డిని ఆ రోజు స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే మరుసటి రోజు నిన్న ఆదివారం రోజున కూడా ఆ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగి ఎక్కడ కూడా హైదరాబాద్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే రమారెడ్డిని పరామర్శించడానికి వస్తున్న క్రమంలో అందరినీ అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేశారు. కొంతమందిని అరెస్ట్ చేసి జైలు స్టేషన్లకు తరలించారు. అయితే ఆ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి చెప్తున్న విషయం ఏంటంటే ఈ భూములకు సంబంధించినటువంటి ఏదైనా తప్పు జరిగినట్లయితే నేను ఖచ్చితంగా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను. ఒక గజం భూమి కూడా నేను అన్యాకరణం అవ్వలేదు, ఒక గజం భూమి కూడా అమ్ముకోలే అని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నారు. ఇదే విషయం పైన కూడా ఎంఆర్ఓ అదేవిధంగా ఆర్డీఓకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారని కాసేపటి క్రితమే దీనికి సంబంధించి కలెక్టర్ ఆశీష్ సౌంగను కూడా ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి భూములకు సంబంధించిన వివరాలు నిగ్గు తేల్చాలని చెప్పేసి వివరాలు బహిరంగంగా అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి కలెక్టర్ ఆశీష్ సౌంగన్కు వినతి పత్రం ఇచ్చారు. అయితే ఈ భూముల వివాదం ఒకవేళ నేను తప్పు చేసినట్లయితే ఖచ్చితంగా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను. ఇది కేవలం ఈ వ్యక్తిగత కుట్రల ఫలితంగానే ఇదంతా వివాదం కొనసాగుతుంది తప్ప ఇది ఎక్కడ కూడా ప్రజలకు ఒక ప్రయోజనం జరిగే ఇదొక అంశం కాదని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. అటు కాంగ్రెస్ నేతలేమో ఆ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములకు సంబంధించినటువంటి కొన్ని ఎకరాలను ఆయన అమ్ముకున్నట్లు వాళ్ళు ఆరోపిస్తూ వస్తున్నారు. వారు కూడా ఇవాళ కలెక్టరేట్కు వచ్చి ఇక్కడే తేల్చుకుంటారని చెప్పి వాళ్ళు ప్రకటించారు. కానీ ఇప్పటికైతే కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా కలెక్టరేట్ కార్యాలయానికి రాలేదు. కాసేపటి క్రితమే ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి స్వయంగా ఒక్కరే వచ్చి దీనికి ఈ భూములకు సంబంధించినటువంటి వివరాలు సమాచార హక్కు చట్టం కింద మేము దరఖాస్తు చేస్తున్నాము, దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి ఆయన కోరినట్టు ఆయన కాసేపటి క్రితమే స్పష్టం చేశారు. ఈ వివాదము దాదాపు మున్సిపల్ ఎలక్షన్స్ ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి కూడా ఈ వివాదం కొనసాగుతుంది. ఈ వివాదం సద్దుమణగాలంటే అధికారుల చేతిలోనే ఉంది. అధికారులే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ వేయాలని చెప్పేసి అయితే ఎమ్మెల్యే చెప్తున్నారు. ఇది ఈ కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములకు సంబంధించినటువంటి వివాదం సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.